నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ధ్యానం పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో మోదీ వ్యాసం. రేపే ఎన్నికల కౌంటింగ్, నేడు ఈసీ కీలక ప్రెస్ మీట్. జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం, సునామీ ముప్పు లేదన్న అధికారులు. వైద్యం కోసం అమెరికాకు వెళ్లనున్న దలైలామా. భారత్ పాక్ మ్యాచ్ మాకు టెన్షనే, పాక్ కెప్టెన్ బాబర్. కొత్త కలలు కనాలి, వాటితో జీవిస్తూ నిజం చేసుకోవాలి, శ్రమించాలి అంటూ దేశ యువతకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వామి వివేకానందుడి స్ఫూర్తిగా వచ్చే 25 సంవత్సరాలు భారతదేశాన్ని కొత్త తీరాల వైపు నడిపించాలని, అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని చెప్పారు. భారతదేశానికి యువతే గొప్ప బలమని పేర్కొన్న ప్రధాని కాలం చెల్లిన ఆలోచనలకి స్వస్తి పలకాలని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూస్తుందని, మన అభివృద్ధి ప్రపంచానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు కన్యాకుమారిలో 45 గంటల ధ్యానం తర్వాత శనివారం ఢిల్లీకి బయలుదేరిన మోదీ విమానంలో తన ఆలోచనలకు రూపమిస్తూ ఓ వ్యాసం రాశారు. ధ్యానం ప్రారంభించిన తర్వాత తనకు కలిగిన అనుభూతుల్ని, కన్యాకుమారి గురించి, దేశం గురించి తన ఆలోచనని ఈ వ్యాసంలో పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 543 లోక్సభ స్థానాలకు రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ ఆరంభమవుతుంది. ఇందుకు సంబంధించి ఈసీ ఇప్పటికే కీలకమైన సూచనలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం కూడా ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈవీఎం, వీవీప్యాట్లు, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అనుసరించవలసిన ప్రక్రియపై సూచనలు చేసింది. ఈసారి సాంప్రదాయానికి భిన్నంగా పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత కౌంటింగ్ కి ముందు రోజు ఈసీ మీడియా ముందుకు వస్తోంది. దీంతో ఎన్నికల సంఘం వెల్లడించబోయే అంశాలపై ఆసక్తికర నెలకొంది. కౌంటింగ్ కి సంబంధించి ఏర్పాట్లు నేను స్వయంగా కూడా ఆల్మోస్ట్ 10 డిస్ట్రిక్ట్స్లో వెళ్ళి పర్సనల్గా వెళ్ళి చూడడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ రివ్యూ చేశాము. నిన్న మార్నింగ్ చేసిన వీసీ ప్రకారం ఆల్ ద డిస్ట్రిక్ట్స్ నౌ ఆర్ రెడీ ఫర్ కౌంటింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అక్కడ లాజిస్టిక్ ఆస్పెక్ట్లో, సెక్యూరిటీ ఆస్పెక్ట్లో, అరేంజ్మెంట్ ఆస్పెక్ట్లో అన్నిట్లో మేము రెడీగా ఉన్నాము. ఈరోజు మళ్ళీ 4 o'clock ఎలక్షన్ కమిషన్ మళ్ళీ దీనికి సంబంధించి ప్రిపేర్డ్నెస్ సంబంధించి, తర్వాత సెక్యూరిటీ సంబంధించి మళ్ళీ ఇంకొక వీసీ వాళ్ళు పెడుతున్నారు. సో విత్ దాట్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ సీరియస్ ఎలక్షన్ కమిషన్ ఈస్ రిగార్డింగ్ ద అరేంజ్మెంట్స్ ఫర్ కౌంటింగ్. రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని చోట్ల కొన్ని పార్లమెంటరీ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అక్కడ ఆ హాల్లో పోస్టల్ బ్యాలెటింగ్ లేదు, వాళ్ళు సెపరేట్ హాల్లో చేయడం జరుగుతుంది. అంటే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ ఎ సెపరేట్ కౌంటింగ్ హాల్. సో కాబట్టి ఇట్లాంటి కౌంటింగ్ హాల్లో వేర్ దెర్ ఈజ్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, అక్కడ 8 o'clock నుంచే మనము ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. వేర్ ఎవర్ ఇన్ ద హాల్ ఇఫ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్, అక్కడ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది 8, తర్వాత 8:30 నుంచి ఈవీఎం కౌంటింగ్. కొన్ని చోట్ల కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగడం లేదు, అది సెపరేట్గా వేరే హాల్లో జరుగుతుంది. ఎట్లాంటి కౌంటింగ్ హాల్స్లో వేరెవర్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్, అక్కడ 8 నుంచే ఈవీఎం బ్యాలెట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే జనరల్గా అసెంబ్లీ సంబంధించి కౌంటింగ్ హాల్స్ అన్ని కౌంటింగ్ హాల్స్లో అసెంబ్లీ కాదు, అసెంబ్లీ సెగ్మెంట్ అంటే పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ హాల్లో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ సెపరేట్ రూమ్. So you can say that 175 assembly segment counting hall lo counting will start at 8 o'clock itself. EVM counting Lok Sabha sambandhinchi, but because assembly lo aithe ade room lo jarugutundi kabatti akkada 8 o'clock 8:30 nunchi start avutundi. జపాన్లోని ఉత్తర మధ్య ప్రాంతం ఇషికావాలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూమి కంపించింది. సోమవారం తెల్లవారుజామున 6:31 ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే ప్రాంతంలో మరో 10 నిమిషాల తర్వాత 4.8 తీవ్రతతో మరొకసారి భూమి కంపించింది. దీంతో భయపడిన జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నోటో
పీఠభూమిలో భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. నోటో నగరంలో 5 కంటే తక్కువ తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. ప్రస్తుతం ఎలాంటి సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు పొడిగించింది. జూలై 3 వరకు కస్టడీని పొడిగిస్తూ సోమవారం రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారంతో కవిత కస్టడీ ముగియటంతో సోమవారం ఆమెను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. భారీ భద్రత నడుమ కవితను కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టు హాలులో ఉన్న మీడియా ప్రతినిధుల్ని చూస్తూ ఎమ్మెల్సీ కవిత జై తెలంగాణ, జై భారత్ అని నినాదం చేస్తూ కోర్టు లోపలికి వెళ్లారు. కోర్టు హాలులో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఈ నెలలో అమెరికా వెళ్లనున్నారు. మోకాలి చికిత్స కోసం ఆయన అమెరికాకు వెళ్తున్నట్లు ఆయన కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభం తర్వాత దలైలామా విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఎటువంటి మీడియా సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరిగి ధర్మశాలకు తిరిగొచ్చాక యథావిధిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2017 జూన్లో చివరిసారిగా దలైలామా అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు సమావేశాల్లో పాల్గొనడంతో పాటు రెచెస్టర్లోని మయో క్లినిక్ లో జనరల్ చెకప్ చేయించుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తెనాలి ప్రాంతంలో కొంతమంది అల్లరి మూకలు ఘర్షణలు సృష్టించే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చినట్లు కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కౌంటింగ్ సమయంలో ఇలాంటి వారి పట్ల కూటమి నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెనాలి ప్రాంతం ప్రశాంతతకు మారుపేరని, ఎవరైనా ఘర్షణ వాతావరణం సృష్టిస్తే ఆ సమాచారం అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. దయచేసి పార్టీలకు అతీతంగా మనందరం కూడా ప్రజల తీర్పుని గౌరవిద్దాం. ఎవరు కూడా తొందరపడి అనవసరమైన ఘర్షణ వాతావరణానికి తీసుకెళ్లే విధంగా ఎవరు చేసినా, మీ దృష్టికి ఎవరు చేస్తున్నట్టు వచ్చినా తప్పకుండా మీరు ఇమీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే తెనాల్లో మనకి ఎప్పుడూ గతంలో ఇటువంటి సంఘటనలు లేవు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల తీర్పుని గౌరవించుకునే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం మరొకసారి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం తప్ప అనవసరమైన కొంతమంది ఆలోచనల మేరకు ఇక్కడున్న ఒక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా తిప్పికొట్టాలి. అది పౌరుడిగా మీకు ఆ బాధ్యత ఉంది. ఎన్నికల సందర్భంగా రేపు కౌంటింగ్ జరుగుతున్న పరిణామంలో ఆధారం చేసుకుని కొంతమంది అల్లరిముఖులు కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పోలీస్ వర్గాలు నా దృష్టికి తీసుకొచ్చాయి. కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక బాధ్యతగా ఒక మంచి వాతావరణం మనం నెలకొల్పే విధంగా మన ప్రాంతాన్ని మనం గౌరవించుకుని ప్రజల తీర్పుని మనం శిరస్సు వహించి ఆశీర్వాదంగా తీసుకుని ముందుకెళ్లే విధంగా నిలబడదాం. ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని డ్యాంలో దూకే ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. మహిళ దూకటం గమనించిన సిబ్బంది స్పీడ్ బోటుకి సమాచారం అందించడంతో వారు వచ్చి ఆ మహిళను కాపాడారు. డ్రైవర్ అజారుద్దీన్ అనే వ్యక్తి మహిళను కాపాడారు. భార్యాభర్తల మధ్య కలహాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భార్యాభర్తల ఇద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. నా పేరు అజారుద్దీన్, కిన్నెరసాని బోట్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మార్నింగ్ ఇక్కడ రాగానే ఒక మహిళ డ్యామ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకోపోగా నేను ఇక్కడికి డ్యామ్ మీద సిబ్బంది నాకు ఫోన్ చేసి ఇట్లా పై నుండి దూకారని చెప్పగా నేను బోట్ వేసుకొని వెళ్ళి కాపాడటం జరిగింది. ఇక్కడ లోకల్ కిన్నెరసాని పోలీస్ స్టేషన్ ఉండగా పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది ఆ మహిళని తీసుకెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉపయోగపడడం జరిగినది. నా పేరు అజారుద్దీన్, కిన్నెరసాని బోట్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మార్నింగ్ ఇక్కడ రాగానే ఒక మహిళ డ్యామ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకోపోగా నేను ఇక్కడికి డ్యామ్ మీద సిబ్బంది నాకు ఫోన్ చేసి ఇట్లా పై నుండి దూకారని చెప్పగా నేను బోట్ వేసుకొని వెళ్ళి కాపాడటం జరిగింది. ఇక్కడ లోకల్ కిన్నెరసాని పోలీస్ స్టేషన్ ఉండగా పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది ఆ మహిళని తీసుకెళ్లి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉపయోగపడడం జరిగినది. పంజాబ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫతేగఢ్ సాహెబ్ లో 2 రైళ్లు ఢీకొన్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఓ గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టినట్లు అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి.
అమృత్సర్ ఢిల్లీ రైల్వే లైన్లో జరిగిన ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రాబోతుందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నిన్న ఆరామస్తాన్తో ఫేక్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయించిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాకపోతే నాలుక కోసుకుంటానని, కూటమి వస్తే ఆరామస్తాన్ నాలుక కోసుకుంటాడా అని సవాల్ విసిరారు. వైసీపీ నేతలు బెట్టింగ్ కాయటానికి మైండ్ గేమ్ ఆడుతున్నారని అన్నారు. వాళ్ళని మేనేజ్ చేయంగానే ఒక సంకేతానికి నిన్న జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి టీంలో ఒక 5 నాయకులు ఉన్నారో, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కలిపి నిన్న సాయంత్రం నారా మస్తాన్ అనే వ్యక్తితో ఈ ఫేక్ సర్వే పెట్టించడం జరిగింది. ఒకటి ఇదైతే, రెండోది ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో పక్కన ఇలా చెప్పినటువంటి పేరు వారు బెట్టింగ్లు వాళ్ళే ఇందులో జాగ్రత్తగానండి. వైసీపీ వాళ్ళు కూడా రాదు. మీరు బెట్టింగ్లు వాళ్ళు తెలుగుదేశం వైపు కాయడానికి, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని వైసీపీ వాళ్ళు కాసే బెట్టింగ్ అన్నీ కూడా వాళ్ళే కాసుకుంటారు. మీరు జాగ్రత్తగా ఇది మైండ్ గేమ్ ఇది. ఎందుకంటే ఎన్నికలైన మరుక్షణం నుంచి మనం చాలా ఛానల్లో చూసాం. కూటమి గెలుస్తుంది అని రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 3 రూపాయలు, రూపాయికి 4 రూపాయలు, రూపాయికి 5 రూపాయలు, ఒక చోట రూపాయికి 10 రూపాయలు కూడా ఇస్తున్నారు అనేది ప్రతి ఛానల్లో వాళ్ళు వేశారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాతలో ఉన్నటువంటి టీము వైసీపీ గెలుస్తుందని ఎవరైనా పని ఈ ఆరామస్తాన్ ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికలు అయినటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర వెనకాతలో రాబట్టుకోవడం కోసం ఇది ఒక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్లో పడకండి. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 19 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 83,740 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 35,462 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.71 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,238 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,404 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,108 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 73,262 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 92,800 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 97,300 రూపాయల వద్ద కొనసాగుతోంది. కేంద్రంలో మరొకసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ పరుగులు తీసింది. శుక్రవారంతో ముగిసిన వారాంతానికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న సెన్సెక్స్ సోమవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ దాదాపు 4% లాభపడి 2,778 పాయింట్లకు చేరుకుంది. తద్వారా 76,738.89 ఆల్ టైమ్ హై జీవితకాల గరిష్టానికి చేరుకుంది. అలాగే నిఫ్టీ సైతం దాదాపు 4% లాభపడి 808 పాయింట్లు సాధించింది. 23,338.70 తాజా రికార్డు స్థాయి గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ జాబితాలోని మొత్తం 30 కంపెనీలు లాభాల్లోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. బీఎస్ఈలోని మొత్తం లిస్టెడ్ కంపెనీల సంపద విలువ ఏకంగా 11.1 లక్షల కోట్లు పెరిగి 423.21 లక్షల కోట్లకు చేరుకుంది. తాజా T20 వరల్డ్ కప్ లో కూడా భారత్ పాక్లు తలపడుతున్న నేపథ్యంలో దాయాది దేశం కెప్టెన్ బాబర్ ఆజం స్పందించారు. వాళ్ళు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా చర్చ భారీ స్థాయిలో ఉంటుంది. ఆటగాళ్లలోనూ ఉత్సాహం వేరే స్థాయిలో ఉంటుంది. తమ అభిమాన జట్టు గెలవాలని ఆయా దేశాల ఫ్యాన్స్ కోరుకుంటూ ఉంటారు. ప్లేయర్లుగా మాకు కాస్త టెన్షన్ రావడం సహజమే. కెప్టెన్ గా నాపై అంచనాలు భారీగానే ఉంటాయి. ఇలాంటి మెగా టోర్నీలో అవి మరింత ఎక్కువ. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఆటగాళ్లకు మద్దతుగా నిలిచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టేలా చేయాలి. ఆత్మవిశ్వాసం కలిగేలా ప్రయత్నిస్తే చాలు. భారత పాక్ జట్లను చూస్తే సమతూకంగానే ఉన్నాయి. ఆ రోజు ఎవరు ఆడితే వారిదే విజయం అని బాబర్ వ్యాఖ్యానించారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ధ్యానం పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో మోదీ వ్యాసం. రేపే ఎన్నికల కౌంటింగ్. నేడు ఈసీ కీలక ప్రెస్ మీట్.
జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం, సునామీ ముప్పు లేదన్న అధికారులు. వైద్యం కోసం అమెరికాకు వెళ్లనున్న దలైలామా. భారత్ పాక్ మ్యాచ్ మాకు టెన్షనే, పాక్ కెప్టెన్ బాబర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.